అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడా? ఇప్పుడైతే వెళ్ళబోవటం లేదు. కానీ భవిష్యత్తులో వెళ్ళడు అని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకనంటే ఈ అనుమానానికి కారణం నిన్న మోడీ గారు వచ్చినప్పుడు మోడీ గారి మీద రేవంత్ రెడ్డి ప్రశంసలు, రేవంత్ రెడ్డి మీద మోడీ గారి ప్రశంసలు, ఇద్దరూ ఒకరికొకరు నవ్వుకుంటూ మాట్లాడుకున్న తీరు ఎంత బాగా వైరల్‌గా మారుతుంది. ఇది తప్పు కాదు. రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఒక ప్రధానిగా, ముఖ్యమంత్రిగా వాళ్ళ మధ్య ఒక మంచి సాన్నిహిత్యం ఉండటం తప్పు కాదు. దీన్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే జనరల్‌గానే రేవంత్ రెడ్డి గారు మోడీ గారితోటి, అమిత్ షా గారితోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. అలాగని కాంగ్రెస్‌తో ఏమి అంటిముట్టనట్టే ఉంటలే. కాంగ్రెస్‌కి లాయల్‌గానే ఉన్నారు. తనకి అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్‌కి లాయల్‌గానే ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ బిల్ విషయంలో, మహిళా బిల్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ స్టాండ్‌తో గట్టిగా నిలబడ్డారు రేవంత్ రెడ్డి గారు. కేరళ కాంగ్రెస్ గెలుపులో చాలా కమిటెడ్‌గా పనిచేశారు రేవంత్ రెడ్డి గారు. కానీ అదే క్రమంలో బీజేపీతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే సమయం, సందర్భం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా లాంగ్ రన్‌తో ఆలోచిస్తారు. ఇప్పుడు లాంగ్ రన్‌లో కాంగ్రెస్‌కి ఫ్యూచర్ కనపట్లే. ఒకరు కాంగ్రెస్ ఉన్నంతకాలం కాంగ్రెస్‌తో లాయల్‌గానే ఉండాలి. నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి లాయల్‌గానే ఉండాలని రేవంత్ రెడ్డి గారి థియరీ. టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీకి లాయల్‌గానే ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చాక కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కి లాయల్‌గానే ఉన్నారు. రేపొద్దున కాంగ్రెస్‌లో ఉండకపోవచ్చు, బీజేపీలోకి వెళ్ళొచ్చు. బీజేపీ ఐడియాలజీ ఏం రేవంత్ రెడ్డి గారికి కొత్తేం కాదు. అతనికి ఏబీవీపీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కొంత రేవంత్ రెడ్డి గారికి. సో, అందులో ఇవాళ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి బాగా క్లోజ్. ఆ పార్టీ నుంచి వచ్చి వ్యక్తేగా. పైగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్‌గా రేవంత్ రెడ్డి గారు అటాక్ చేయలే. మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఇక కాంగ్రెస్‌కి లైఫ్ లేదు అనుకున్నప్పుడు తన పొలిటికల్ లైఫ్‌ని లైవ్ నెట్‌లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు బీజేపీ ఒక ఆప్షన్ ఉంటుంది. అతనికి బీజేపీకి వెళ్ళడానికి సిద్ధపడొచ్చు కాక రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో. అది ఇప్పటికిప్పుడు వెళ్తారు అనుకోవడానికి లేదు. కాకపోతే బీజేపీ అటు హోల్డ్ చేసి పెట్టుకుంటది. ఏనాడైనా కాంగ్రెస్‌లో లైఫ్ లేదు అనుకున్నప్పుడు బీజేపీని అధికారంలో తీసుకురాగలిగే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తమ హోల్డ్‌లో పెట్టుకుంటది. ఇప్పుడు చూడండి, బీజేపీ కాంగ్రెస్ నాయకత్వాన్ని లాగేసి వాళ్ళ నాయకత్వం ద్వారా అధికారంలోకి వచ్చే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అస్సాంలో మొన్న గెలిచారు కదా హిమంత బిశ్వ శర్మ, అస్సాం ముఖ్యమంత్రి. అతను కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్‌లో అతనికి ప్రయారిటీ దక్కలేదు. బీజేపీ అతన్ని లాగేసుకుంది, ప్రయారిటీ ఇచ్చింది, ముఖ్యమంత్రిని చేసింది. పదే పదే బీజేపీకి అక్కడ అధికారాన్ని హిమంత బిశ్వ శర్మ తీసుకొచ్చి ఇస్తున్నాడు. అలా బలమైన నాయకుడిని బీజేపీ లాగేసుకుంటుంది. అలాగే మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా అతను యువ నాయకుడు. కాంగ్రెస్‌కు మంచి అదృష్టం అక్కడ నిజానికి మధ్యప్రదేశ్‌లో అతను. కానీ కాంగ్రెస్ అతన్ని ఉపయోగించుకోలేకపోయింది. బీజేపీ అతన్ని పిలిచి ప్రయారిటీ ఇచ్చి కేంద్ర మంత్రిని చేసి అతని సేవలో ఉపయోగించుకొని ఇలా మధ్యప్రదేశ్‌లో బీజేపీ బలపడింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ బలమైందే. బలానికి తోడు బలమైన నాయకుడిని తీసుకొని ఇంకొంత బలపడటానికి అది ఉపయోగపడింది. మధ్యప్రదేశ్‌లో వరుసగా అధికారం, పార్లమెంటు స్థానాలు కూడా పెద్ద ఎత్తున బీజేపీ గెలుచుకుంది. అలానే ఇప్పుడు రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌కి గాలం వేస్తుంది బీజేపీ. సచిన్ పైలట్‌కి కాంగ్రెస్‌లో ప్రయారిటీ దొరకట్లే. అతను లాయల్‌గానే ఉన్నాడు కాంగ్రెస్‌కి. కానీ కాంగ్రెస్ అతనికి ప్రయారిటీ ఇవ్వట్లే. ఎంత లాయల్‌గా ఉన్నా ఇక్కడ ప్రయారిటీ దొరకదు అనుకున్నప్పుడు, ఇక్కడ ఫ్యూచర్ లేదు అనుకున్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి ఆలోచన మార్చుకుంటారుగా. ఇప్పుడు సచిన్ పైలట్ బీజేపీలోకి వెళ్తాడని ప్రచారం నడుస్తుంది. నెక్స్ట్ రాజస్థాన్ ఎలక్షన్స్ ఉన్నాయి. రాజస్థాన్ ఎలక్షన్స్‌లో సచిన్ పైలట్ బీజేపీని గెలిపించగలడు. పైగా సచిన్ పైలట్‌కి కూడా ప్రయారిటీ ఇస్తుంది బీజేపీ. కేంద్ర మంత్రిని ఇస్తుంది. లేదా రాష్ట్రంలో సచిన్ పైలటే ముఖ్యమంత్రి అని ప్రకటించొచ్చు. ఇంకా సచిన్ పైలట్‌కి ఆ దమ్ము ఉంది, ఆ చరిష్మా ఉంది. అతని వల్ల బీజేపీకి ఉపయోగం ఉంది కాబట్టి అతని చరిష్మాని వాడుకుంటుంది. బాగా బీజేపీ ఇలాంటి నాయకులను గుర్తించి వాళ్ళ సేవలు ఆడుకోవటంలో సూపర్ అసలు. ఎగ్జాంపుల్ బెంగాల్‌లో మమతాని ఎట్టోడిచ్చారు చూడండి. మమత అనుచరుడైనటువంటి ఆ పార్టీలో నెంబర్ 2 అయినటువంటి సువేందు అధికారిని లాగేశారు. అక్కడ నువ్వు నెంబర్ 2, ఇక్కడికి వస్తే నెంబర్ 1 చేస్తావు అన్నారు. వచ్చాడు, నెంబర్ 1 చేశారు. సువేందు అధికారికి ప్రయారిటీ దొరికింది. ఇప్పుడు చూడండి బెంగాల్ ముఖ్యమంత్రి కూర్చున్నాడు. సో, బీజేపీ తన బలాలకు తోడు బలమైన నాయకులను కూడా తనతో చేర్చుకొని బలహీనమైన రాష్ట్రాలు కూడా అధికారంలో రావడానికి ట్రై చేస్తుంది. బెంగాల్లో అదే జరిగింది, అస్సాంలో అదే జరిగింది, మధ్యప్రదేశ్‌లో అదే జరుగుతుంది, రాజస్థాన్‌లో అదే జరగబోతుంది, తెలంగాణలో కూడా జరగవచ్చు. చెప్పలేం. ఇప్పుడు ఈ నాయకుడు ఈ పార్టీలోనే ఉంటాడు జీవితాంతం అని చెప్పడానికి ఉన్న రోజులు కావుగా ఇవి.
కాకపోతే ఇప్పటికిప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి కీలకమైన నాయకుడిగా ఉన్నారు, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. కానీ అవసరం రావచ్చు, అవకాశం కూడా ఉండొచ్చు, అప్పుడు మారతారు. అవసరం వచ్చినప్పుడు మారతారు, ఇప్పటికి అవసరం లేదు. కానీ అవసరం వచ్చినప్పుడు మారడు అనటానికైతే లేదు, మారతాడు. మారేటట్టే పెట్టుకుంటున్నాడు. బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా మంచి సంబంధాలు రేవంత్ రెడ్డి పెట్టుకుంటూనే ఉన్నాడు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.